బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ మారిన మేయర్ గుండు సుధారానికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేట్లు ఆందోళనకు దిగారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను చించేయడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ బీఆర్ఎస్ కార్పొరేట్లు ఆందోళన చేశారు. పోలీసులు ముందుగానే కార్పొరేషన్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి మేయర్ పదవి దక్కించుకున్న సుధారాణి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ కార్పొరేట్లు హెచ్చరించారు. కౌన్సిల్ మీటింగ్ కదా మేము పోయేది. వీరి ఆందోళనల మధ్యనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్ కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 650 కోట్ల అంచనాతో ఈ కార్పొరేషన్ బడ్జెట్ ను రూపొందించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేయర్ గుండు సుధారాణిని పదవిలో నుంచి దించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పదవి నుంచి తప్పించాలని మున్సిపల్ కమిషనర్తో పాటు కలెక్టర్ను కార్పొరేట్లు కలిశారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను, కార్పొరేట్లను పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే ఫస్ట్ టైం ఇంతమంది